సర్వికల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సింప్టమ్స్ ఎలా చూపిస్తాయి సార్? ఎర్లీ స్టేజెస్లో అంటే హెచ్పివి నాకు చాలా మంది అడిగేది హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటే యూజువల్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఏం సిమ్టమ్స్ లేదండి. ఓకే. ఇవి సైలెంట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో మనకి చాలా మందిలో కామన్గా ఉంటాయి, మనకు తెలియదు. కాకపోతే క్యాన్సర్ ముందు మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి ఓకే. ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి. ఏంటి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. ఓకే. అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటారు. మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, మెన్సెస్ హెవీగా బ్లీడ్ అవ్వటము, ఇట్లాంటి ఏమైనా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు. కొద్దిమందికి డిలేడ్ మెన్సెస్ ఈజ్ ఓకే, బట్ ఎర్లీ మెన్సెస్ రావటము, మెన్సెస్లో హెవీ బ్లీడింగ్ అవటం, ఇట్లాంటి వాళ్ళు వెంటనే థరోగా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. మూడోది మోస్ట్ కామన్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్, అంటే తెల్ల బట్ట అంటారు చాలా మంది. ఇది మేము మోస్ట్లీ ఎందుకు వస్తుందంటే తెల్ల బట్ట రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్, రెండోది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గ్రో అయ్యి ఆ పుండులో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ స్మెల్లీ డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ డిశ్చార్జ్ ఇవి రావటం కానీ వైట్ డిశ్చార్జ్ కానీ, దీస్ ఆర్ ద 3 మోస్ట్ కామన్ సిమ్టమ్స్ నేను చూస్తుంటాను. నా కెరీర్లో ఏంటంటే కొన్ని అడ్వాన్స్ స్టేజెస్, ఇది ఎర్లీగా మనం యూజువల్గా దీస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్. కాకపోతే దీంట్లో పెయిన్ ఉంటుందంటే మెయిన్గా పెయిన్ అయితే ఉండదండి. యూజువల్గా క్యాన్సర్ పుండు అనేది పెయిన్ లేకుండా స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ అనేది సెల్స్ అనేది చాలా వర్స్ సెల్స్. అవి ఏంటంటే తన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా మార్చేస్తుంది. మీరు ఒక పుండు అయింది, అప్పుడు మీకు పెయిన్ వస్తుంది. పెయిన్ అవ్వడం వల్ల ఆ పుండుకి తగ్గ దాని రియాక్షన్స్ వచ్చి వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి దాని ఇన్ఫెక్షన్ తగ్గించేసి అదంతా హీల్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ పుండులో ఏంటంటే కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ అది రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని ఆఫ్ చేస్తుంది, మన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ చేస్తుంది, మన బాడీ రెస్పాన్స్ని ఆఫ్ చేస్తుంది. ఎంత నాస్టీ సెల్స్ ఇవి అంటే అవి ఎంత అడాప్ట్ అయ్యాయంటే మన బాడీ ఉన్న న్యాచురల్ మెకానిజం కూడా ఓవర్ క్రాస్ చేస్తుంది. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ పుండ్లు మనకి పెయిన్తో ఉండవండి, పెయిన్ తక్కువ ఉంటాయి. యూజువల్ పెయిన్లెస్ స్వెల్లింగ్స్. ఇన్ఫెక్షన్ పుండ్లు అనేది ఎక్కువ పెయిన్ ఉంటుంది, దెబ్బ తగిలినా మనకి పెయిన్ ఉంటుంది. బట్ క్యాన్సర్ పుండ్లు అనేది పెయిన్లెస్గా స్టార్ట్ అవుతుంటుంది. నా కెరీర్లో ఎట్లా చూశానంటే నేను ఆల్మోస్ట్ పేషెంట్ పొట్టంతా ఉబ్బరం అయ్యి క్యాన్సర్ సర్విక్స్లో స్టార్ట్ అయ్యి పగిలిపోయి పొట్టంతా స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమందిని చూశాను. కొంచెం పేషెంట్స్ ఎలా వస్తారంటే అది మనకి ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది సర్విక్స్లో, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి మనకి, బైలేటరల్ పెల్విక్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళేసి ఆ వెజల్స్ మీద ప్రెజర్ చేయడం వల్ల కాళ్ళు ఉబ్బి వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తాం కొద్దిమంది. వెరీ రేర్, అంటే వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసి ఇయర్స్ టుగెదర్ అంత సర్వైకల్ క్యాన్సర్ ఉండి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్లో కూడా చూస్తుంటాం. కొద్దిమందికి ఏంటంటే ఆల్మోస్ట్ లంగ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది, లివర్లోకి స్ప్రెడ్ అవుతుంది, స్టేజ్ 4లో కూడా మేము చూసిన పేషెంట్స్ ఉంటారు. బట్ ఎర్లీ సిమ్టమ్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, హెవీ మెన్సెస్ ఆర్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. కొద్దిమంది లేట్ వాళ్ళ నుండి లెగ్ పెయిన్ తోటి, ఈవెన్ కొద్దిమంది ఏంటంటే కిడ్నీ నాళాలు ఉంటాయి, యూరేటర్స్ ఉంటాయి, వాటి మీద ప్రెజర్ పట్టడం వల్ల కిడ్నీలు ఉబ్బేసి వాంతులు, కిడ్నీకి సంబంధమైన ఇబ్బందులతోటి ఇట్లాంటి పేషెంట్స్ కూడా చూస్తుంటాం ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో. సార్ అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్ మనం? దిస్ ఈజ్ 90, నేను ఇందాక చెప్పినట్టు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 95% మనం ప్రివెంట్ చేయగలుగుతామండి. చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవటం వల్ల. ఏంటి అంటే బేసిక్గా సర్వైకల్ హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. 99% ఆఫ్ ద పేషెంట్స్లో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్. ఈ సింపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 90% మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇదేం లేదు, సేఫెస్ట్ వ్యాక్సిన్ మనకి ఏజ్ని బట్టి ఇస్తాం. యూజువల్గా ఏంటంటే 9 years to 14 years మధ్యలో ఉంటే 2 doses సరిపోతుంది. ఎందుకంటే ఈ ఏజ్లో అనేది ఇమ్యూనిటీ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఈవెన్ 2 doses విల్ బి సఫిషియంట్. సింపుల్. సెకండ్ ఏంటంటే 14 to 25 years ఆఫ్ ద ఏజ్. 14 to 25 years ఆఫ్ ఏజ్లో మనకి 3 doses ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. 0, 1, 6 అంటాం. అంతే 0 day వేస్తాం, ఫస్ట్ మంత్ 1 month తర్వాత వేస్తాం, 6 months తర్వాత వేస్తాం. 3 vaccines తీసుకోవడం వల్ల 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. అప్ టు 45 years, 26 to 45 అంటే రిస్క్ ఉన్నా కానీ, కొద్దిమందికి 2 keen ఉన్నా కానీ, హెచ్పివి పాజిటివ్ వచ్చినా కానీ, ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. అప్ టు 45 years వరకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 90 to 95% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సింపుల్ వ్యాక్సిన్. మనం పిల్లలకి వెళ్ళినప్పుడు ఎలా వ్యాక్సిన్ అయితే తీసుకుంటామో సింపుల్ ఒక ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, హెచ్పివి అనేది. అది
మనకి ఇంతకుముందు ఏంటంటే మనకి ఇంతకుముందు అంతా ఫారెన్లో చేసేవాళ్ళు ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అంతా. మనకు 4,000 5,000 వరకు కాస్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలోనే ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో కాస్ట్ అనేది డ్రాస్టిక్గా పడిపోయింది. 2,500 ఉంది, 2.5K ఉంది. అంటే 2,500 3 డోసెస్ అరౌండ్ 7,000 వల్ల మనకి ఒక క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్స్. సెకండ్ ఏంటంటే అందరు ఆడవాళ్ళలో ప్యాప్స్మియర్ అని టెస్ట్ ఉంటుంది. ప్యాప్స్మియర్ విత్ HPV DNA టెస్టింగ్ అనేది యూజువల్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే 20 years ఆఫ్ ద ఏజ్లో స్టార్ట్ చేస్తాం. 20 to 30 years ఓన్లీ ప్యాప్స్మియర్ చేస్తాము. 3 years ఫ్రీక్వెంట్లో చేస్తాము. 30 years తర్వాత HPV వైరస్ ప్లస్ ప్యాప్స్మియర్ రెండు కాంబినేషన్లో మనం చేస్తాము టెస్టింగ్ ఎవ్రీ 5 yearsకి. చెప్పాను కదా, మనకి డిసీజ్ అనేది మనకి చాలా టైం ఇస్తుంది. ఆల్మోస్ట్ 6 years టైం ఇస్తుంది. అంటే మనకి ఒక రోజులోనే నాకు క్యాన్సర్ వచ్చేసింది కాదు అలా. ఇట్ విల్ టేక్ 5 years. ఒక సెల్ అనేది క్యాన్సర్ సెల్గా మారడానికి 4 to 5 years మనకి టైం ఇస్తుంది సర్వైకల్ క్యాన్సర్. ఈ మధ్యలో కనుక మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ ద్వారా ఆ సెల్స్ ఐడెంటిఫై చేసి మనలోకి 2 రకాలుగా ఐడెంటిఫై చేస్తాం ప్యాప్స్మియర్ ద్వారా. ఒకటి ప్రీ క్యాన్సరస్ లీజన్ అంటారు, క్యాన్సర్ రాకముందే లీజన్ని డిటెక్ట్ చేయడం. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా అది ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేస్తాం ప్యాప్స్మియర్. సో సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఈ ప్యాప్స్మియర్ చేయడం అప్ టు 65 years వరకు చేస్తాం మనం. ఎవ్రీ 5 years తప్పున 30 years స్టార్ట్ చేసి ఎవ్రీ 5 years తప్పున 60 yearsకి చేస్తాం. ఈ రెండింటి ద్వారా 99% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సింపుల్. 100% అని మనం ఎవరు చెప్పలేం, బట్ 99% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్. సింపుల్, మన చేతిలో ఉండే ఇవి. మీకు పెద్దగా ఏం అవ్వాలి, 5 yearsకి ఒక్క రోజు మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు. 3 doses. ఓకే, దీని ద్వారా 99% ఆఫ్ ద క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, మన ఇండియన్ ఉమెన్కి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ పట్టించుకోరు, చాలా నెగ్లెక్టెడ్గా ఉంటారు. ఫ్యామిలీ నేనేంటంటే వాళ్ళు నేను నా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అనుకుంటారు. రియల్లీ దే ఆర్ నాట్ సాక్రిఫైసింగ్, దే ఆర్ హార్మింగ్ దేర్ ఫ్యామిలీ. ఉమెన్ ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ద సొసైటీ, పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు ఎర్లీ డిసీజ్ డిటెక్ట్ చేయగలిగి ట్రీట్ చేయగలిగితే క్యూర్ రేట్స్ అనేది ఎర్లీ స్టేజ్ 1A1 దిస్ ఈస్ ద బెస్ట్ వేర్ వీ కెన్ డిటెక్ట్. క్యూర్ రేట్స్ అనేది 95 to 99% ఉంటాయండి. అదే స్టేజ్ 3లో తీసుకుంటే క్యూర్ రేట్స్ అనేది 30 to 40% పడిపోతుంది. స్టేజ్ 4లో చూసుకుంటే మనం లైఫ్ అనేది 2 to 5 years వరకు ప్రొలాంగ్ చేయగలుగుతాం, మ్యాక్సిమం చేయలేము. సో ఇదంతా ఎందుకు, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లే. సో యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. మీకు ఏదైనా సిమ్టమ్ ఉంటే షేర్ విత్ యువర్ ఫ్యామిలీ, హస్బెండ్, ఆర్ జస్ట్ 1 day కన్సల్టేషన్. నేను చాలా హై ఫండా అందరికి కావాలి కూడా కాదు, జస్ట్ సింపుల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్పెక్యులమ్ అనేది రొటీన్గా అవైలబుల్ ఉంటుంది. PHC ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటారు, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే దాంట్లో కూడా బేసిక్ ఎక్విప్మెంట్ ఏంటంటే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్. జస్ట్ ఏమి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్విక్స్ ఎలా ఉంది అని చూస్తాం. చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది పుండు ఉందా, ఎందుకు వస్తుంది ఆమెకి, ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి అని. సింపుల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మేము ఎంత అడ్వాన్స్గా వచ్చారంటే గవర్నమెంట్ ఈస్ ట్రైనింగ్ ఆశా వర్కర్స్ ఆల్సో. అంటే అంత బేసిక్ థింగ్. అంటే నేను చెప్తుంది మీరు హై ఫండా, నేను డాక్టర్, నేను బీయింగ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలోలో ఉంటాను, వచ్చి చూపించండి నేను అనట్లా. సింపుల్ మీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎవాల్యుయేట్ చేయించుకోండి. హై ఫండా కూడా అక్కల, సింపుల్ ఎగ్జామినేషన్తో మనకి ఈవెన్ సిస్టర్స్ కూడా మనకి ఐడెంటిఫై చేసేలాగా ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. సో దట్ ఆశా వర్కర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో సింపుల్ ఎగ్జామినేషన్, మీ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఈ సింపుల్ మెజర్స్ తీసుకోవడం ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం మ్యాక్సిమం. అండ్ ఆల్వేస్ హెల్దీ లైఫ్ స్టైల్, నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్, ఎనీథింగ్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ కంటైనింగ్ ఓన్లీ 2 parts. ఒకటి ఫుడ్, ఒకటి ఎక్సర్సైజ్. ఫుడ్ అనేది మనకి రిచ్ ఇన్, ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ ఫుడ్. కలర్ఫుల్ ఫుడ్ అంటే మనం తీసుకునేది లీఫీ వెజిటబుల్స్ అనుకోండి, క్యారెట్స్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, ఇది కలర్ఫుల్ ఫుడ్. 1/4 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్స్ మనకి ఎక్కువ వస్తుంది, ఎగ్లో వస్తుంది, మీట్లో వస్తుంది, కొన్ని రకాల పనీర్లో వస్తుంది ప్రోటీన్. 1/4 షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే వీట్లో కానీ, మనం తీసుకునే రైస్లో కానీ కార్బోహైడ్రేట్. దిస్ ఈస్ అ కంప్లీట్ ఫుడ్. అవాయిడ్ ద జంక్ ఫుడ్. ఓకే, దిస్ ఈస్ అ హెల్దీ ఫుడ్. అండ్ హెల్దీ ఎక్సర్సైజ్. హెల్దీ ఎక్సర్సైజ్ అంటే WHO దీనికి రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ 25 minutes a day, 5 days in a week. That is called healthy exercise. Okay, around 300 minutes of 1 weekలో చేయగలిగితే అది హెల్దీ ఎక్సర్సైజ్. మనం అనుకుంటాం రొటీన్గా నేను డాక్టర్ గారు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వంటింట్లోనే నించొని నేను చేస్తున్నాను, వంట చేస్తున్నాను, నాకు ఇంతకంటే ఎక్సర్సైజ్ ఇంకేమవుతుంది. దిస్ ఇస్ అ కామన్, యా వీ కెన్ కమ్ అక్రాస్.
దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మన బాడీ కలసట్ ఉండాలి. దట్ ఈస్ యువర్ రొటీన్ వర్క్. మీ బాడీ ఆ రొటీన్ వర్క్ అలవాటు పడిపోతుంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్, యువర్ పల్స్ రేట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. నార్మల్ పల్స్ రేట్ మనకి 70 to 80 ఉంటుంది. ఇట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. బ్రిస్క్ వాకింగ్ అంటారు. జస్ట్ అక్కడికి వెళ్ళేసి చాలా మంది చూస్తారు, అక్కడికి వెళ్ళేసి కూర్చొని చేస్తారు, 1 hour టైం స్పెండ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ యువర్ హార్ట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ ఎక్సర్సైజ్. ఓకే, ఈ రొటీన్ పద్ధతి ద్వారా చేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవటం వల్ల చాలా రకాలు డిసీజెస్, నాట్ ఓన్లీ నేను నా క్యాన్సర్ గురించే నేను చెప్పట్లా, ఇట్ విల్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్, ఇట్ విల్ ప్రివెంట్ స్ట్రోక్, ఇట్ విల్ ప్రివెంట్ ఒబేసిటీ, ఇట్ విల్ ప్రివెంట్ మెనీ అదర్ కండిషన్స్. సో హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్ అండ్ అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. దీనివల్ల మనం చాలా వరకు మనం క్యాన్సర్స్ని, ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాదు, చాలా వరకు క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం, వేరే క్యాన్సర్స్ని కూడా.